ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ కాలేజ్ ఈవెంట్లో హిందీ భాషపై అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందీ జాతీయ భాష కాదని క్రికెటర్ అన్నాడు. అయితే చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫంక్షన్కు అశ్విన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు విద్యార్థులతో మాట్లాడుతూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగారు. అందులో ముఖ్యంగా హిందీ గురించి అడగ్గా కొంతమంది నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. ఇప్పుడు దానిపై అశ్విన్ స్పందిస్తూ, ఇక్కడ మీకో విషయం చెప్పాలి, హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు అని అన్నాడు. హిందీ భాషపై గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ అశ్విన్ తాజా స్పందన చర్చనీయాంశమైంది. అనంతరం తన కెరీర్ గురించి అశ్విన్ పలు విషయాలు పంచుకున్నాడు. నేను చెయ్యలేను అని ఎవరైనా నా గురించి అంటే ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలని అనిపిస్తుంది. అదే నేను చేయగలను అని ఇతరులు నమ్మితే దాని మీద నాకు ఆసక్తి తగ్గుతుంది. ఇక నిత్య విద్యార్థిగా ఉండటం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. నేర్చుకున్నంతసేపు మనల్ని ఎవరూ ఆపలేరు. అప్పుడు విజయం వాటంతట అదే వస్తుంది అని అశ్విన్ విద్యార్థులకు సూచించారు.